ఏపీలో ఆ పార్టీ నేతలు చేస్తున్న రాజకీయం చూస్తే అసహ్యమేస్తుంది. నేతలు మాట్లాడే మాటలు వీధి రౌడీలను తలపిస్తున్నాయి. అధినేత అడుగులకు మడుగులొత్తే సోకాల్ లీడర్స్ హీరోయిజం కోసం, జోష్ నింపడం కోసం చేసే విన్యాసాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. జగన్ రెడ్డి చెప్పిన అరాచక రప్పారప్ప డైలాగుల రీసౌండ్ తగ్గకముందే పేర్ని నాని పేల్చిన డైలాగులు వైసీపీ అంటే అసహించుకునేలా చేస్తున్నాయి. నోరుంది కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా వాగేస్తూ పాతకాలం సినిమాల్లో విలన్లను గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా నరికేస్తాం, టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడు. మరి ఇదే రియల్ లైఫ్ లో ఇలాంటి డైలాగులు కొట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బాధ్యతాయుతమైన పార్టీగా చెప్పుకునే సో కాల్డ్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ రెడ్డి ఆ మధ్య రప్ప నరికితే తప్పేంటన్న డైలాగులు బూమ్రాంగ్ అయ్యాయి. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా నరికేస్తాం, టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడు. అచ్చంగా అధినేత కొట్టిన సినిమా డైలాగులను ఆదర్శంగా తీసుకున్నారు పేర్ని నాని. పామర్రులో వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ గురించి, కేడర్ భవిష్యత్ గురించి, పార్టీ చేయబోయే పనుల గురించి వివరించాల్సింది పోయి పేర్ని నాని కేడర్లో విషబీజాలు నాటే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రిగా 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఈ పెద్ద మనిషి నోటి నుంచి వచ్చిన ఉక్రోషపు మాటలు విని ధరించండి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి. కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి, దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అదేదో సినిమాలో డైరెక్టర్ బాపు చెప్పినట్లు ఆకారమే తప్ప ఇంగితం లేని అధినేత జగనే నెగిటివ్ డైలాగులు కొడితే 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తానేం తక్కువ తిన్నానా అనుకున్నట్లున్నారు పేర్ని నాని. పార్టీలో తన ప్రాభవం తగ్గుతుందనుకున్నారో లేదంటే తనకు తాను పెద్దగా ఊహించుకున్నారో గాని ఫ్యాక్షనిజంలో ఓనమాల దిద్దుకున్నా పీజీ చేసినట్లు ఊహించుకుని ఈ మాజీ సచివులు కూసిన విషపు కూతలు వైసీపీ స్థాయిని తెలియజేశాయి. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి మనకి? పేర్ని నాని 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉమ్మడి కృష్ణా జిల్లాకు మేలు చేసేలా ఉండాలి. అధికార పక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి ఇలా చేయాలంటూ సలహాలు, సూచనలు ఇచ్చేలా ఉండాల్సింది. కానీ ఇవేవి కాకుండా సొంత పార్టీ కేడర్ను భ్రష్టు పట్టించేలా దిగజారుడు భాషతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పేర్ని నాని. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే వారిపైనే రెడ్ బుక్ చర్యలన్న నాటి లోకేష్ మాటలకు వక్రభాష్యం చెబుతావా నాని? మీ ఫ్యాక్షన్ రాజకీయాలను రంగరించి రెడ్ బుక్ అర్థం మార్చి చెప్పడం కరెక్టేనా పేర్ని? ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెలిసి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపే పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావా ఏమన్నా? తమకు అనుకూలంగా లేని వారిని అంతమొందించాలన్న దురుద్దేశాన్ని ఆపాదిస్తూ రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేశారు పేర్ని నాని. జగన్ అండ్ కోలకు అనుకూలంగా వార్తలు రాయాలని మీడియాను డిక్టేట్ చేస్తావా? నిజాలు నిర్భీతిగా చెప్పే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ సహా ఇతర మీడియా సంస్థలను ముక్కలు చేస్తామంటూ పేర్ని నాని డైలాగులు పేల్చారు. ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, మహా, బీఆర్కే, బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక 10, 11, 9, 1 9, 2 9, 3 9 ఇంతమంది విష ప్రచారం చేస్తుంటే
జగన్ని రక్షించేది ఎవరు, జగన్ని కాపాడేది ఎవరు, జగన్ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ 10-11 టీవీ ఛానల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాధ్యతని సంపూర్ణంగా భుజానికి ఎత్తుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పార్టీ సమావేశానికి వచ్చే లీడర్లు, కార్యకర్తలను ఆదుకుంటాం, అండగా ఉంటాం, పదవులు ఇస్తామన్న అభయం ఇవ్వాల్సింది పోయి అరవండి, కరవండి, పాతేయండి, ఏసేయండి అంటూ పేర్ని నాని తీరు ఓర్ని అన్నట్లుగా ఉంది. మంత్రుల్ని వాడు వీడు అంటూ సంబోధించడం వారి అధినేత నేర్పిన సంస్కారం అనుకుంటా. ఒక చెంప దెబ్బ కొడితే రెండో చెంప చూపించడం కాదు, ఖచ్చితంగా చెంప దెబ్బ కొడితే చెంపలే కాదు ఇంకెక్కడ పగులుతాయో అన్నీ పగులుతాయంటూ జాతిపిత గాంధీని కూడా ఈ దుష్ట రాజకీయంలోకి లాగారు పేర్ని నాని. ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకోండమ్మ వాయినం, ఇక చూసుకోండి అంటూ పేర్ని వెంకట్రామయ్య రంకెలేశారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఇవాళ ఇల్లెలకగానే పండగ కాదు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు. ఎవరికైనా మీరు అట్టు పెడితే అట్టుకి 10 అట్లు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అనే స్థితిలో మీకు అప్పచెప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా. గాంధీ గారి రోజులు కాదు, చెంప దెబ్బ కొడితే రెండో చెంప చూపిస్తాకి. ఖచ్చితంగా ఒక చెంప దెబ్బ కొడితే నీ చెంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోధులు అన్ని బోగులుతాయి. యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా వ్యవహరిస్తారో ప్రజలు అలాగే ఉంటారని అర్థం. ఏపీలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ఈ ఫ్యాక్షన్ లీడర్ను ఫాలో అయ్యే వాళ్ళు 3 అడుగులు ముందుకేస్తున్నారు. ఇదేం గొప్పతనం కాదు. అరాచకీయం చేస్తూ అంతా నా ఇష్టం అన్నట్లుగా ఉండాలంటే కుదురుతుందా? ఇప్పుడు అరవడం కాదు, అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారిని వేసేయండి. మిమ్మల్ని అడిగేదెవరు? ఇదా నువ్వు చెప్పేది నాని? ఇదేనా నీ 25 ఏళ్ల రాజకీయం?